సమాజ్వాదీ పార్టీలో చల్లారినట్లే కనిపించిన సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది. తండ్రి కొడుకుల మధ్య వార్ మళ్లీ మొదలైంది. అఖిలేష్ ములాయం మధ్య రాజీ కుదిరిందనే వార్తల నేపథ్యంలో లక్నోలో పార్టీ జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంపై ములాయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ సమావేశం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఆజం ఖాన్ మధ్యవర్తిత్వంతో ములాయం అఖిలేష్లు రాజీ పడ్డారనే వార్తలు వెలువడ్డాయి. స్వయంగా శివపాల్ యాదవ్ పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో లక్నోలో పార్టీ జాతీయ స్థాయి భేటీ ఏర్పాటు చేశారు. సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి. బాబాయ్ శివపాల్ యాదవ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భేటీకి ముందు శివపాల్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్తో భేటీ అయ్యారు. లక్నో మీటింగ్ పైనే వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ లక్నో నుండి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, రాజీ కుదిరినట్టే కుదిరి మళ్ళీ కాసేపటికి ఇలా రాజీ కుదరలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటంటారు, అసలు సమస్య ఏంటి? వెంకటేష్, వినిపిస్తోందా? అఖిలేష్ యాదవ్ అలాగే ములాయంకు మధ్య రాజీ కుదిరినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు చూస్తే మళ్ళీ రాజీ కుదరలేదు, అఖిలేష్ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ములాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి. మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? అఖిలేష్ యాదవ్ లక్నోలో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. నిన్ననే ములాయం సింగ్ యాదవ్ తన బల నిరూపణ చేసుకున్న అఖిలేష్ యాదవ్ పార్టీపై తన పట్టును పెంచుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలను, తన మద్దతుదారులను ఈ సమావేశానికి పిలిపించారు. చూస్తున్నాం మనం లక్నోలోని జనేశ్వర్ పార్కులో పెద్ద ఎత్తున సమాజ్వాదీ పార్టీ జాతీయ అధివేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశం ద్వారా అఖిలేష్ యాదవ్ రెండు ప్రయోజనాలు, 2 లక్ష్యాలను టార్గెట్ చేసుకున్నారు. ముందుగా ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు కావాలని భావిస్తున్నారు. వాటితో పాటు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి బాబాయ్ శివపాల్ యాదవ్ను మొత్తం పార్టీ నుంచి సాగనంపాలేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మొత్తం ఈసారి జరుగుతున్నటువంటి సమావేశంలో శివపాల్ యాదవ్కు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ప్రస్తావన లేకుండా, ఏ బ్యానర్లలో కూడా అతని ఫోటో లేకుండా అఖిలేష్ యాదవ్ పెద్ద ఎత్తున జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో మొత్తం 202 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టిన అఖిలేష్ యాదవ్ ఇక పార్టీని పూర్తి స్థాయిలో తన నియంత్రణకు తీసుకురావాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులంతా కూడా అఖిలేష్ యాదవ్కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో యూపీ సమాజ్వాదీ పార్టీ సీఎం అభ్యర్థిగా కూడా తనను ప్రకటించాలని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. మొత్తం ఈ 3 లక్ష్యాలతో ఈ సమావేశాన్ని పెట్టారు. ఆ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుంది. కొద్దిసేపు కార్యకర్తలతో మాట్లాడదాం. आप लोग यहाँ क्यों आए? हम लोग अखिलेश यादव के समर्थन में यहाँ हैं। अखिलेश यादव के लिए जान दे सकते हैं। अखिलेश यादव के समर्थन में केवल अखिलेश यादव को देखना चाहते हैं और किसी को नहीं देखना चाहते हैं। मगर शिवपाल यादव का हाल क्या है अभी? शिवपाल यादव बहुत बुरी शिकस्त पाए हैं। जो उनका नाटक चल रहा था सब खत्म हो गया है। वो अखिलेश यादव को नीचा दिखाना चाह रहे थे, वो उससे बुरा नीचा देखे हैं। अखिलेश यादव हमारे हीरो हैं। हम अखिलेश यादव को देखना चाहते हैं, केवल अखिलेश यादव को देखना चाहते हैं। मेरा नेता अखिलेश यादव, मैं शिवपाल सिंह, ये गुंडों की, लुच्चों की पार्टी है। मेरा नेता अखिलेश यादव, मेरा नेता अखिलेश यही होना चाहिए। सिर्फ और सिर्फ अखिलेश यूपी में काम बोलता है, अखिलेश का नाम बोलता है। अखिलेश आज सभी की धड़कन बन चुके हैं। अखिलेश हमारे नेता हैं, सर्वमान्य नेता हैं। अखिलेश यादव की पहचान आज प्रदेश में ही नहीं, पूरे हिंदुस्तान में विकास पुरुष के नाम से है। और यदि उत्तर प्रदेश में सबसे ज्यादा काम किसी किया है तो केवल और केवल अखिलेश यादव ने है। आज तक के जितने भी मुख्यमंत्री रहे हैं सबसे ज्यादा विकास पुरुष और नौजवानों को चाहने वाले, नौजवानों के प्रेरणा మొత్తం చూస్తున్నాం. మొత్తం అఖిలేష్ మద్దతుదారులంతా ఇక్కడికి వచ్చారు. శివపాల్ యాదవ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే శివపాల్ యాదవ్ సైతం
తనను యూపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఆఫర్ చేసినట్టు కనబడుతుంది. మొత్తం శివపాల్ యాదవ్ వ్యతిరేకంగా అఖిలేష్ యాదవ్ ఒక చక్రబంధాన్ని బిగించారు. మొత్తం ఎమ్మెల్యేలందరూ ఇప్పటికే అఖిలేష్ యాదవ్ వెంట నిలబడ్డారు. మనం చూస్తున్నాం ఇప్పుడు జాతీయ సమావేశ వేదిక పైన కూడా అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ చిత్రపటాలు మాత్రమే ఏర్పాటు చేశారు. శివపాల్ యాదవ్ ఇప్పటి వరకు ములాయం సింగ్ యాదవ్ ఒక వ్యవస్థాగతమైనటువంటి లీడర్ గా సమాజ్వాదీ పార్టీని చాలా ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడిగా శివపాల్ యాదవ్ ను పరిగణించారు. కానీ నిన్న జరిగిన నాటకీయ పరిణామాల్లో ములాయం సింగ్ యాదవ్ తనయుడు అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ తిరుగులేని నాయకుడిగా, తిరుగులేని వ్యక్తిగా ఆయన అవతరించారు. మొత్తం మెజారిటీ ఎమ్మెల్యేల బలాన్ని ఆయన సంపాదించారు. 202 మంది ఎమ్మెల్యేల మద్దతు సంపాదించిన నేపథ్యంలో ఇక అఖిలేష్ యాదవే భవిష్యత్తు నాయకుడిగా, అట్లాగే ములాయం సింగ్ యాదవ్ కు సంబంధించి ములాయం సింగ్ యాదవ్ అసలు సిసలు రాజకీయ వారసుడిగా అఖిలేష్ యాదవ్ కొనసాగబోతున్నారు. దాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు, జాతీయ అధ్యక్ష పదవిని చేజెక్కించుకునేందుకు ఈరోజు అఖిలేష్ యాదవ్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే సీనియర్ నాయకులు రామ్ గోపాల్ యాదవ్ పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో మొత్తం బలానంతా కూడగట్టి ఇక అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీని పూర్తి స్థాయిలో హస్తగతం చేసుకునేందుకు ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సమావేశం కాసేపట్లో ప్రారంభం కాబోతోంది.